హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎగ్ ఈపీ నూడిల్స్. ఈ ఎగ్ ఈపీ నూడిల్స్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడే తినేయాలనిపిస్తుంది కదా అండి. మరి ఎగ్ ఈపీ నూడిల్స్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఎప్పుడు ఈ రెసిపీని ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి 2 పచ్చిమిర్చిని, అలానే ఒక టొమాటోని, ఒక ఆనియన్ని, ఒక క్యారెట్ని కూడా తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని అన్నింటిని కూడా ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా మనం నూడిల్స్లో ఈ వెజిటబుల్స్ వేసుకొని చేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేవి చాలా టేస్టీగా, చాలా యమ్మీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి. దానిలోకి కడాయి హాఫ్ వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ వాటర్ని మనకి ఎప్పుడైతే బబుల్స్ ఫామ్ అవుతున్నాయో అప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి ఈపీ నూడిల్స్ని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ నూడిల్స్ని కూడా ఇలా వేసుకోండి. మీకు ఎన్ని నూడిల్స్ని కావాలనుకుంటారో అన్నిటిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా వాటర్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి దీనిని ఒక 2-3 నిమిషాల పాటు ఈ నూడిల్స్ ఉడికేంత వరకు వీటిని బాగా ఉడికించండి. చూడండి, మనకి నూడిల్స్ అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలా స్ట్రైనర్లో వేసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి ఆయిల్ని 1 to 1.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఈ తాలింపు దినుసులు అనేది మనకి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి ఎగ్స్ని యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలనుకుంటారో అన్ని ఎగ్స్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఎగ్స్ మొత్తాన్ని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఎగ్స్ వేసిన వెంటనే కలపకుండా ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత వీటిని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఈ నూడిల్స్లో ఇలా ఎగ్స్ వేసుకొని చేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేవి చాలా చాలా టేస్టీగా, మనకి నూడిల్స్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఎగ్స్ తగులుకుంటూ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, మనకి ఎగ్స్ అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, అలానే పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది మనకి లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. అలానే సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. మూత పెట్టేసి వీటిని సాఫ్ట్గా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా మాడకుండా వీటిని సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి. ఈ ఈపీ నూడిల్స్ అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ అనేది మనము వాటర్ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు కారం అలాగే
సాల్ట్ కూడా, ఇవన్నీ కూడా ఈ వెజిటబుల్స్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు మనకి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న నూడిల్స్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా నూడిల్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ నూడిల్స్కి ఈ కారం అలానే సాల్ట్ ఇవన్నీ కలిసేలాగా ఇలా 2 ఫోర్కులు తీసుకొని వీటిని ఇలా బాగా మిక్సింగ్ చేయండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి నూడిల్స్ మసాలా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఒక్కో ప్యాకెట్ని ఒక దగ్గరే వేయకుండా ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని రెండో ప్యాకెట్ని కూడా వేసుకోండి. ఇలా మీకు మసాలా ఇష్టపడే వాళ్ళైతే ప్యాకెట్స్ని ఎక్కువగా వేసుకొని దీనిలో మిక్సింగ్ చేసుకోండి. మనకి మసాలా అనేది ఒక దగ్గరే వేయడం వల్ల మనకి నూడిల్స్కి మసాలా ఫ్లేవర్ అనేది అంతగా పట్టదు కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా నూడిల్స్ మసాలా వేసుకుంటూ ఈ నూడిల్స్కి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి 1 నిమిషం పాటు దీనిని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఎగ్ ఈపీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఎగ్ ఈపీ నూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎప్పీ నూడిల్స్ అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ ఈపీ నూడిల్స్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.